పరిటాల రవి ఇది ఒక పేరు కంటే ఒక బ్రాండ్ అని చెప్పవచ్చు. రాయలసీమ రాజకీయాలని ప్రభావితం చేసిన నాయకుడు. బడా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి పేదల పక్షాన నిలబడిన కుటుంబం నుంచి వచ్చిన నేత. తన తండ్రి శ్రీరాములు మాదిరిగానే పేదల పక్షాన నిలబడి రవి అరాచక శక్తులను రకరకాల పద్ధతుల ద్వారా ఎదుర్కొనడం వల్ల ప్రజల దృష్టిలో హీరో అయ్యాడు. అలాగే పలు హత్య కేసుల్లో రవి నిందితుడిగా ఉన్నాడు. చివరికి ప్రత్యక్షుల దాడిలో మరణించాడు. 2005 జనవరి 24న అనంతపురం టీడీపీ కార్యాలయంలో ప్రత్యర్థి వర్గం చేసిన అటాక్లో రవి మరణించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన పేరు తెలుగు రాష్ట్రాల్లో వినబడుతూనే ఉంది. అలాగే రవి రాజకీయంగా కూడా తిరుగులేని విజయాలు సాధించారు. 1994, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా పెనుగొండ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఎన్టీఆర్ చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా చేశాడు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగా 2005లో ప్రత్యర్థుల దాడిలో మరణించాడు.